హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత క్రాంతి. అయితే మనం లాస్ట్ వీడియోలో దౌమ్యుని యొక్క ఇద్దరు శిష్యుల గురించి చూసాం. అయితే ఈ దౌమ్యునికి మూడవ శిష్యుడే వేదుడు. అయితే గురువు ఒకరోజు వేదునితోని నువ్వు నా ఇంట్లో ఉండి గురువు యొక్క సేవ చేస్తూ ఉండు అని చెప్పడం జరుగుతుంది. దానికి వేదుడు సరే అని చెప్పి గురువు యొక్క ఇంట్లో ఉంటూ గురువు సేవ చేస్తూ ఉంటాడు. అతను ఆకలి దుప్పికలకు, చలికి, వేడికి ఇదంతా తట్టుకుంటూ చాలా కాలం గురువు యొక్క సేవ చేస్తూ ఉంటాడు. అప్పుడు సంతోషించిన గురువు తనకు సర్వశుభాలు కలుగుతాయని చెప్పి ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తాడు. అప్పుడు స్నాతకుడి నుండి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి నివసించడం జరుగుతుంది. ఈ వేదుడికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. ఒక సమయంలో జన్మేజయుడు మరియు పౌష్యుడు అనే ఒక రాజు వీళ్ళిద్దరు వచ్చి అతన్ని పురోహితునిగా స్వీకరించడం జరుగుతుంది. ఒకరోజు వేదుడు అవసరంతో వేరే ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్లే ముందు అతని శిష్యుడు ఉత్తంకునితో నేను వేరే ప్రదేశానికి వెళ్తున్నాను, నీవు ఇంట్లో ఉన్న పనులన్నీ చూసుకొని చెప్తాడు. అయితే ఉత్తంకుడు సరే అని ఆ పనులన్నీ చేయడం జరుగుతుంది. కొంతకాలానికి గురువు యొక్క పత్ని ఋతువతి కావడంతో ఆ ఇంట్లో ఉన్న స్త్రీలందరూ ఉత్తంకుని పిలిచి గురుపత్ని ఋతువతి అయింది మరియు గురువు గారేమో బయట ఉన్నారు, ఈ ఋతుకాలం వ్యర్థం కాకుండా చేయు అని ఇతనికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఉత్తంకుడు స్త్రీ మాటలు పట్టించుకొని నేను ఈ అకార్యాన్ని చెయ్యలేను మరియు గురువు గారు కూడా ఈ పని నాకు చెప్పలేదు అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి బయట ప్రదేశం నుంచి గురుకులానికి వచ్చిన గురువు ఇదంతా తెలుసుకొని చాలా సంతోషిస్తాడు మరియు ఉత్తంకునితో నీకు సర్వశుభాలు కలుగుతాయి, నిన్ను నేను ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది. దానికి ఉత్తంకుడు నేను మీకు గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, ఏమి ఇవ్వాలో నాకు అనుమతించండి అని చెప్తాడు. అప్పుడు వేదుడు సరే అలా అయితే ఇంకా కొంచెం కాలం ఇక్కడ ఉండు, నేను చెప్తాను అని చెప్తాడు. అయితే కొన్ని రోజులకు ఉత్తంకుడు వచ్చి మళ్ళీ నేను మీకు ఏం గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్తాడు. దానికి గురువు మాటి మాటికి గురుదక్షిణ అంటున్నావు కాబట్టి నీవేదైతే గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నావో గురుపత్నికి ఇవ్వు అని చెప్తాడు. ఇది విని ఉత్తంకుడు గురు భార్య దగ్గరికి వెళ్ళి గురు భార్యకు నమస్కరించి నేను మీకు గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, నేను మీకు ఏమి ఇవ్వాలో చెప్పండి అని అంటాడు. అప్పుడు గురు భార్య పౌష్యుని యొక్క భార్య దగ్గర 2 కుండలాలు ఉన్నాయి, నేటికి 4వ రోజు నేను వ్రతం చేస్తున్నాను, నేను ఆ కుండలాలు పెట్టుకొని బ్రాహ్మణులకు వడ్డీయాలని అనుకుంటున్నాను, అందుకని నువ్వు ఆ కుండలాలను తీసుకొస్తే నీకు సర్వశుభాలు కలుగుతాయి అని చెప్తుంది. అయితే ఇది వినగానే ఉత్తంకుడు పౌష్యుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అయితే మార్గ మధ్యంలో అతనికి ఒక పెద్ద వృషభం మరియు దాని మీద ఎక్కిన ఒక పురుషుడు కనిపిస్తాడు. ఆ పురుషుడు ఉత్తంకునితో ఉత్తంక నీవు ఈ వృషభ గోమయాన్ని తిను అని చెప్పడం జరుగుతుంది. దానికి ఉత్తంకుడు ఇష్టపడడు. అయితే ఆ పురుషుడు మళ్ళీ నీ గురువు కూడా దీన్ని తిన్నాడు కాబట్టి నువ్వు తిను అనగానే సరే అని చెప్పి ఉత్తంకుడు దాన్ని తినడం జరుగుతుంది. తొందరలో ఉండడం వల్ల అతను నడుస్తూనే ఆచమనం చేస్తాడు. ఆచమనం అంటే తిన్న తర్వాత విష్ణు నామాలు లేదా వేద స్తోత్రాలు చెప్పుతూ 3 సార్లు పరిశుభ్రమైన నీటిని తాగడం. పౌష్యుడు ఉత్తంకుని చూడగానే పూజ్యుడా నేను పౌష్యుడను, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతాడు. దానికి నేను గురుదక్షిణ రూపంలో మీ భార్య యొక్క కుండలాలను నా గురుపత్నికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు నీవు అంతఃపురానికి వెళ్ళి నా భార్యకు ఇదంతా చెప్పు అని చెప్తాడు. సరే అని ఉత్తంకుడు అంతఃపురానికి వెళ్తాడు. కానీ అక్కడ రాజుగారి భార్య కనిపించదు. అయితే తిరిగి రాజు దగ్గరికి వచ్చి కోపంతో నీవు నాకు అబద్ధం చెప్తున్నావు, అంతఃపురంలో రాణి లేదు అని చెప్తాడు. దానికి రాజు నా భార్య పతివ్రతరాలు, ఒకవేళ ఎవరైనా అశుద్ధంగా ఉంటే వారికి నా భార్య కనిపించదు, మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి అని అంటాడు. అప్పుడు ఉత్తంకుడు జ్ఞాపకం తెచ్చుకుంటూ రాజుతో అవును నేను తొందరలో నడుచుకుంటూ ఆచమనం చేశాను అని చెప్తాడు. దానికి రాజు ఇదే మీరు చేసిన పొరపాటు, శాస్త్రం ప్రకారం నడుచుకుంటూ చేసిన ఆచమనం సరికాదు అని చెప్తాడు. అయితే ఉత్తంకుడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని అక్కడే తూర్పు వైపు తిరిగి కూర్చొని పక్కనే ఉన్న శుభ్రమైన నీటిని తీసుకొని 3 సార్లు ఆచమనం చేస్తాడు. మరియు దాని తర్వాత ముఖం, ముక్కు, కళ్ళు, నోటిని వీటన్నిటిని కడుక్కోవడం జరుగుతుంది. ఇలా ఆచమనం చేసిన తర్వాత ఉత్తంకుడు మళ్ళీ అంతఃపురానికి వెళ్తాడు. అప్పుడు
రాణి అక్కడ కనిపిస్తుంది. ఉత్తంకుడిని చూసిన రాణి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతుంది. అప్పుడు ఉత్తంకుడు నేను గురుదక్షిణ రూపంలో మీ కుండలాలను మా గురుపత్నికి సమర్పించాలనుకుంటున్నాను, అందుకని మీరు ఇవి ఇవ్వండి అని చెప్తాడు. గురుభక్తికి మెచ్చిన ఆ రాణి ఇతను ఉత్తముడు, ఇతను సరి అయిన వాడు అని తలిచి అతనికి కుండలాలను ఇస్తుంది. ఆ తర్వాత అతనితో వీటి కోసం తక్షకుడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. తక్షకుడు నన్ను ఏమి చేయలేడు, మీరు నిశ్చింతంగా ఉండండి అని ఉత్తంకుడు చెప్తాడు. కుండలాలను తీసుకొని ఉత్తంకుడు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే రాజు చాలా కాలానికి ఒక యోగ్యమైన బ్రాహ్మణుడు వచ్చాడని తలిచి ఉత్తంకునితో నేను శ్రాద్ధకర్మ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు దీన్ని అంగీకరించండి అని ఉత్తంకునికి చెప్పడం జరుగుతుంది. ఈ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను, కానీ ఈ పని శీఘ్రంగా జరిగేటట్టు చూడండి, మీ దగ్గర ఉన్న శుద్ధమైన అన్నాన్ని నాకు వడ్డించండి అని చెప్తాడు. దానికి రాజు శీఘ్రంగా తయారీగా ఉన్న ఆహారాన్ని వడ్డిస్తాడు. కానీ ఆ ఆహారాన్ని ఉత్తంకుడు క్లేశదుష్టమైనదని భావించి అశుద్ధమైనదని భావించి నీవు నాకు అశుద్ధమైన ఆహారాన్ని వడ్డించావు కాబట్టి నీవు గుడ్డివాడవవుతావు అని శపిస్తాడు. దానికి రాజు ఉత్తంకునితో నీవు శుద్ధంగా ఉన్న ఆహారాన్ని కూడా అశుద్ధం అంటున్నావు కాబట్టి నీకు సంతానం కలగదు అని శపిస్తాడు. అప్పుడు ఉత్తంకుడు నీవు అశుద్ధమైన ఆహారాన్ని వడ్డించి మళ్ళా నాకే శాపం ఇస్తున్నావు, కావాలంటే ఈ అన్నాన్ని పరీక్షించుకో అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ ఆహారాన్ని చూసి రాజు క్లేశదుష్టమైన ఆహారం అని చూసి అది ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన రాజు ఈ స్త్రీ ఎవరైతే భోజనం తయారు చేశారో ఆమె జుట్టు విరబూసుకొని భోజనం తయారు చేసిందని గ్రహించి మళ్ళా తిరిగి ఉత్తంకుని దగ్గరికి వస్తాడు. వచ్చి పూజ్యుడా, నేను తెలుసుకోకుండానే ఈ అశుద్ధమైన ఆహారాన్ని మీకు వడ్డించాను కాబట్టి నన్ను క్షమించండి, నేను అంధుడను కాలేను అంటే గుడ్డివాడను కాలేను అని చెప్తాడు. ఇప్పుడు ఉత్తంకుడు నేను చెప్పిన ఏ మాట అసత్యం కాదు, ఖచ్చితంగా నీవు గుడ్డివాడు అవుతావు, కానీ తర్వాత జల్దే నీకు మళ్ళీ కళ్ళొస్తాయి అని చెప్తాడు. మరియు నీవు నాకు ఇచ్చిన శాపాన్ని కూడా వెనక్కు తీసుకో అని ఆ రాజుతో అనడం జరుగుతుంది. దానికి రాజు బ్రాహ్మణుడు వెన్నలాంటి వాడు, అతనికి కోపం శీఘ్రంగానే తగ్గుతుంది, కానీ నాకు ఇంకా కోపం తగ్గలేదు కాబట్టి నేను దాన్ని వెనుకకు తీసుకోలేను అని అంటాడు. దానికి ఉత్తంకుడు నీవు నాకు శుద్ధమైన అన్నాన్ని అశుద్ధం అంటున్నాను అని శపించావు, కానీ నిజానికి ఇది అశుద్ధమైన అన్నమే కాబట్టి ఆ శాపం నాకు తగలదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు మార్గ మధ్యంలో అర్ధనగ్నంగా ఉన్న ఒక భిక్షువు తన దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంత సమయానికి ఉత్తంకుడు ఒక నది తీరాన సంధ్యావందనం చేయడానికి కుండలాలను పక్కన పెట్టి నదీ స్నానానికి వెళ్తాడు. అప్పుడు ఆ భిక్షువు ఆ కుండలాలను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉత్తంకుడు సంధ్యావందనం త్వరగా చేసి ఈ భిక్షకుణ్ణి వెంబడిస్తాడు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ భిక్షకుణ్ణి పట్టుకోగానే అతను తన అసలైన నిజస్వరూపం ఏదైతే ఉంటుందో తక్షకుడిలా మారి అక్కడే పక్కన ఉన్న ఒక కణంలోకి వెళ్ళిపోతాడు. ఉత్తంకుడు కట్టెతోని దాన్ని త్రవ్వడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది సాధ్యం కాదు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో నీవు వెళ్ళి ఈ బ్రాహ్మణునికి సహాయం చేయని చెప్పగానే ఆ వజ్రాయుధం వచ్చి ఆ కణం ఏదైతుందో దాన్ని పెద్దగా చేస్తుంది. అయితే అక్కడి నుండి ఉత్తంకుడు నాగలోకానికి వెళ్తాడు. నాగలోకానికి వెళ్ళిన తర్వాత చాలా నాగులను చూసి ఉత్తంకుడు నాగజాతిలో ఐరావతం వంశం యొక్క స్థుతిని ప్రారంభిస్తాడు. అదేవిధంగా దాంట్లో ఎవరైతే ధృతరాష్ట్రుడు ఉంటాడో ధృతరాష్ట్రుడిని కూడా పూజించడం జరుగుతుంది. ఆ తర్వాత తక్షకుడికి కూడా స్తుతిస్తాడు. అయినా కానీ ఆ కుండలాలు తిరిగి రావు. అక్కడ ఉత్తంకునికి ఇద్దరు స్త్రీలు తెలుపు నలుపు పోగులతోని బట్ట కుట్టడం కనిపిస్తుంది. మరియు అక్కడ 12 ఆకులతోని ఒక చక్రం కనిపిస్తుంది. దాన్ని 6 కుమారులు తిప్పుతుంటారు. దాని పక్కన ఒక గుర్రం మరియు ఒక మహాపురుషుడు కనిపిస్తాడు. వారిని చూసి ఉత్తంకుడు ఇంద్రుణ్ణి స్తుతించడం మొదలు పెడతాడు. పూర్వం ఒక అద్భుతమైన గుర్రాన్ని పొందిన ఆ దేవాధిపతికి నమస్కారం అనుకుంటూ పూజిస్తూ ఉంటాడు. ఈ స్తోత్రంతో నేను సంతుష్టుడినయ్యాను, నేను నీకు ఏం చేయాలో చెప్పు అని ఆ మహాపురుషుడు అనగానే ఈ తక్షకుడు ఎవరైతే ఈ కుండలాలను ఎత్తుకు వెళ్ళాడో అదంతా చెప్తాడు. అప్పుడు ఆ మహాపురుషుడు ఈ గుర్రం యొక్క అపాన ప్రదేశంలో
గట్టి అవుదు అని అనగానే సరే అని ఉత్తంకుడు ఆ గుర్రానికి అప్రాణ ప్రదేశంలో గట్టిగా ఊదగానే అన్ని రంధ్రాల్లో నుండి పొగ వస్తుంది. ఆ అగ్నికి భయపడిన తక్షకుడు ఆ కుండలాలను తీసుకొచ్చి ఉత్తంకునికి ఇచ్చేస్తాడు. అయితే సడన్ గా అతనికి ఈ రోజే వ్రతం ఉంది అని జ్ఞాపకం వస్తుంది. కానీ అప్పటికే అతను చాలా దూరం ప్రయాణం చేశాడు. అప్పుడు ఆ మహాపురుషుడు, నీవు ఈ గుర్రాన్ని తీసుకొని వెళ్ళు, ఇది నిన్ను క్షణకాలంలోనే గురుకులంలో ఉంచుతుంది అని చెప్తాడు. అయితే ఇక్కడ గురుపత్ని స్నానం చేసి రెడీ అయ్యి ఉత్తంకుడు ఇంకా రాలేదు అని శపించబోతుంది. కానీ అదే సమయంలో ఉత్తంకుడు రావడం చూసి, ఉత్తంక నువ్వు సరైన సమయానికి వచ్చావు, నీకు అన్ని శుభాలు కలుగుతాయి అని చెప్తుంది. ఆ తర్వాత గురుపత్నికి నమస్కరించి ఉత్తంకుడు గురువు దగ్గరికి వెళ్తాడు. ఉత్తంకుడిని చూసి గురువు, నీవు ఇంత సమయం ఎక్కడికి వెళ్ళావు, ఏం జరిగింది అని చెప్పగానే ఈ వృత్తాంతం ఏదైతే ఉంటుందో అదంతా చెప్తాడు. తక్షకుడు ఇట్లా చేసిండు, తర్వాత మనకు అక్కడ 2 స్త్రీలు కనిపించారు, ఇదంతా ఏంటిది, మరియు వెళ్ళేటప్పుడు కూడా ఒక వృషభం కనిపించింది, దాని మీద ఒక పురుషుడు కనిపించాడు, అసలు ఇదంతా ఏంటి అని అడగగానే గురువు, నీకు ఎవరైతే 2 స్త్రీలు కనిపించారో వారు దాత విధాత, ఏవైతే 12 ఆకులు కనిపించాయో అవి మాసాలు, ఎవరైతే 6 కుమారులు తింపుతున్నారో అవే మన ఋతువులు, మరియు అక్కడ పక్కకున్న గుర్రం ఏదైతే ఉందో అది అగ్ని, మరియు ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో అతను ఇంద్రుడు అని చెప్తాడు. మరియు ఆ చక్రం కాలచక్రం, నీకు మార్గ మధ్యంలో కనిపించిన వృషభం ఐరావతం, నీవు తిన్న ఆ వృషభ గోమయం పేడ కాదు, అది అమృతం, అందుకే నీవు నాగలోకానికి వెళ్ళిన అక్కడ ఉన్న విషం నిన్ను ఏమి చేయలేదు అని చెప్తాడు. మరియు అక్కడ వృషభం మీద ఉన్న పురుషుడే ఇంద్రుడు, అతను నా మిత్రుడు, నీకు మంచి చేయాలి అనుకున్నాడు కాబట్టి నీవు ఇంకా జీవించి ఉన్నావు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత గురువు అతనికి సర్వ శుభాలు కలుగుతాయని ఆశీర్వదించి అతనిని ఇంటికి పంపించడం జరుగుతుంది. అయితే తక్షకుని మీద కోపంతో ఉత్తంకుడు అస్థినాపురానికి బయలుదేరుతాడు. అక్కడ జన్మేజయుడు అప్పుడే తక్షశీలను జయించి వారి యొక్క మంత్రులతోటి కూర్చుంటాడు. అయితే ఉత్తంకుడు జన్మేజయుని దగ్గరికి వెళ్ళి జయశిష్యులు, అంటే మనం ఎట్లయితే కంగ్రాట్స్ చెప్పుకుంటామో అదంతా చెప్పి ఆయన సమయం చూసుకొని ఉత్తంకుడు జన్మేజయునితో, నీవు ఏ సమయంలో ఏ కర్తవ్యం అయితే చేయాలో అది చేయడం లేదు అని చెప్తాడు. అప్పుడు జన్మేజయుడు, నేను ఒక రాజుగా నా ప్రజలను మంచిగా చూసుకుంటున్నాను, ఇదే నా కర్తవ్యం అని చెప్తాడు. అప్పుడు ఉత్తంకుడు, ఒక రాజుగా నీవు నీ ప్రజలను మంచిగానే చూసుకుంటున్నావు, కానీ సర్పయాగం చేయడానికి ఇదే సరైన సమయం, ఏ తప్పు చేయని నీ తండ్రిని తక్షకుడు చంపేశాడు, అదేవిధంగా నీ తండ్రిని కాపాడడానికి వస్తున్న కశ్యపుణ్ణి తక్షకుడు తిరిగి పంపించాడు అని చెప్తాడు. ఇదంతా వినగానే అగ్గి మీద నెయ్యి పోస్తే ఎలా అయితే మండుతుందో జన్మేజయుడికి కూడా తీవ్ర కోపం వస్తుంది. అయితే ఇక్కడే జన్మేజయుడికి ఉత్తంకుడు ఇలా సర్పయాగం చేయాలనే ఆలోచన ఇస్తాడు. ఈ సర్పయాగం అంటే ఏంటి, దీని నుండి నాగులని ఎవరు కాపాడుతారు, ఏమైతుంది, ఈ స్టోరీ అంతా మనం వచ్చే వీడియోస్లో చూసుకుందాం. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.